అండి. దిస్ ఈజ్ స్వాతి శేఖరనాథ్ రెడ్డి. ఇప్పుడు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే టమోటా పచ్చడి అండి. యాక్చువల్గా కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇలా బాగా డీప్ ఫ్రై చేస్తూ ఉన్నానండి. చాలా బాగుంటుంది రైస్లోకి, అలాగే దోశ, ఇడ్లీ, రాగి సంగటి అండి, అద్భుతం అండి. అలా వేసాక టమోటో చింతపండు వేయాలండి. టమోటో చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. చూసారు కదండి, పల్లి, పచ్చిమిర్చి, లైట్గా చింతపండు, టమాటో అండి బాగా వేగనివ్వాలి. బాగా వేగాక కొంచెం కడాయి పెట్టేద్దామండి. కొంచెం బాగా వేగుతుంది. అంత లోపల కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేను ఏదైనా చట్నీ చేస్తే కొత్తిమీర చట్నీనే కాదండి, కర్రీ కానీ ఏం చేసినా కూడా కొత్తిమీర, కరివేపాకు బాగా ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. కొత్తిమీర, అలాగే వెల్లుల్లి, కరివేపాకు అండి. ఈ కరివేపాకు లైట్గా బ్లాక్ షేడ్స్గా కనిపిస్తుందండి. ఎందుకు మరి సరిగ్గా రావట్లేదు, చలికాలం అనో ఏమో మరి. నాకు ఏ కర్రీ చేసినా ఏం చేసినా కూడా అండి వెల్లుల్లి, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేయడం అలవాటండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ కొంచెం మీకు ఆయిల్ ఎక్కువ కనిపించవచ్చు, అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువ కనిపించవచ్చేమో అనుకుంటున్నా. మాది రాయలసీమ అండి, మేము ఎక్కువ తింటాము. అలాగే ఇంకా కొంచెం బాగా వేగాలండి. జస్ట్ అండి మనం టమాటా పైన లేయర్ ఉంది కదా, ఈ లేయర్ పైకి వస్తే చాలండి. చాలా కొంచెం ఈ లేయర్ ఇలా పైకి వస్తే చాలు. ఇంకా మగ్గాలండి. అది బాగా మగ్గుతూ ఉండాలి. అలాగే మగ్గుతున్నప్పుడే మనము కొంచెం మన రాళ్ళుప్పు తెలుసు కదా, మేము కల్లుప్పు అంటాం మా సైడు, కడప సైడు. కొంచెం కల్లుప్పు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. అప్పుడు కొంచెం కల్లుప్పు వేయడం వల్ల కొంచెం బాగా మగ్గుతుందండి. కొంచెం పసుపు, కొంచెం మగ్గాలండి. నేనైతే ఏదో సింపుల్గా ఖాళీగా హౌస్ వైఫ్ని కదా అండి, సింపుల్గా ఖాళీగా ఉన్నానని చిన్న యూట్యూబ్లో చిన్న వీడియోలు అవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ నచ్చితే చూడండి, లేదంటే ప్రాబ్లం అండి. ఇది క్యాజువల్గా ఖాళీగా ఉన్నాను కదా, హౌస్ వైఫ్ని, పిల్లలను చూసుకుంటూ ఖాళీగా ఉంటున్నాను. పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళాక ఏం చేస్తాను, ఖాళీగానే ఉన్నాను కదా, చూద్దాం యూట్యూబ్లో ఏముంది, మనకు వచ్చిన వంటలు ఏమంటే మంచిగా వంటలు అవి పెడదాము. ఎంతోమంది బ్యాచిలర్స్కి, ఎంతోమంది హౌస్ వైఫ్కి, చాలామందికి నాకు తెలిసి కర్రీస్ చేయడము, వంటలు చేయడం రాదండి. నాకు రాదనుకోండి, నేను ఇప్పుడు నేర్చుకున్నాను మంచిగా. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, నేర్చుకున్నాను. పచ్చళ్ళు, నాకు ఎక్కువ పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం అండి. మేము బాగా పచ్చళ్ళు తింటామండి. పచ్చడి లేనిదే మాకు ముద్ద దిగదు. కంపల్సరిగా ఏదో ఒక పచ్చడి ఉండాలి, ఏదో ఒక ఫ్రై ఉండాలన్నమాట. ఇలా చూసారండి, ఇంకొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడికితే ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇలా ఉడికాక ఏం లేదండి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవడం, మిక్సీకి వేసుకోవడమే అండి. మిక్సీకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే, ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఉడికిపోయాక ఇవి అలాగే కొత్తిమీర, వెల్లుల్లి, కరివేపాకు వేసి మిక్సీకి వేసుకోవడమే అండి.
చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.